ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ ఏ కార్యక్రమం నిర్వహించినా టీడీపీ కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ నేతల అభద్రతా భావానికి ఈ అక్రమ కేసులు నిలువెత్తు నిదర్శనంగా మారాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య సహా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. ఈ నిరసన ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాలు జరిగాయి. వీటిని భగ్నం చేయాలని టీడీపీ నేతలు కుట్రలు చేశారు. కళ్యాణదుర్గంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి అడ్డుగా టీడీపీ నేతలు బైక్ ర్యాలీ చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలోని పాపంపేటలోనూ ఇలాగే కవ్వింపు చర్యలకు దిగారు. ఓ స్కూల్ బస్సులో వెళ్తూ వైఎస్ఆర్సీపీ నేతలను చూసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇది మంచి పద్ధతి కాదని వారించిన వైఎస్ఆర్సీపీ నేతలపై దౌర్జన్యాలకు దిగారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కేసులు నమోదు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హామీలు అమలు చేయమంటే టీడీపీ కూటమి పెద్దలు ఉలిక్కి పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రెడ్ బుక్ అరాచకంలో భాగమని ఆరోపిస్తున్నారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.